టీడీపీని వీడడంపై ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణి రెడ్డి స్పందించారు. వైసీపీ అధినేత జగన్ నుంచి తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. కానీ వైసీపీ ముఖ్య నేతల నుంచి నాకు ఆహ్వానం అందిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారికే టీడీపీ హైకమాండ్ అధిక ప్రాధాన్యం ఇస్తోందని, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. త్వరలో కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం ప్రకటిస్తానని చక్రపాణి రెడ్డి తెలిపారు. అయితే ఆగస్టు 3వ తేదీన చక్రపాణి రెడ్డి వైసీపీ చీఫ్ జగన్ సమక్షంలో చేరబోతున్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జిల్లాలో నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు టీడీపీ నేతలు చక్రపాణి రెడ్డిని ఆహ్వానించకపోవడంతో అలకబూనిన ఆయన ఏ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వైసీపీలోకి రావాలని చక్రపాణి రెడ్డిని ఆహ్వానించానని, తమ మధ్య విభేదాలు తొలగినట్లేనని వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. చక్రపాణి రెడ్డి తన నిర్ణయాన్ని త్వరలోనే చెబుతానన్నారు. ఇద్దరం ఒకే పార్టీలో ఉంటేనే బాగుంటుందని చక్రపాణి రెడ్డికి చెప్పానని మోహన్ రెడ్డి అన్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.